ఎస్ అశోక్, ఇంకా మీరు చెప్పండి. సీనియర్ల సలహాలు తీసుకోవాలని మొన్ననే జరిగినటువంటి మీటింగ్లో మీనాక్షి నటరాజన్ చాలా క్లియర్గా చెప్పారు, సీనియర్ల సలహాలు సూచనలు తీసుకోవచ్చని. రాబోయే లోకల్ బాడీ ఎన్నికల నేపథ్యంలో పార్టీ పరంగా జానారెడ్డి రోల్ ఎలా ఉండే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి? ఖచ్చితంగా చాలా ప్రముఖంగా ఉంటుందని మాత్రం గమనించవచ్చు. ఎందుకంటే మీనాక్షి నటరాజన్ వచ్చినటువంటి రోజు నుంచి కూడా మెయిన్గా పాత నాయకులు ఎవరైతే ఉన్నారో, కొంత స్తబ్దుగా ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా యాక్టివ్ చేయాలనే ఒక రోల్ని పోషించాలనే ఉద్దేశంతో మాత్రం మాట్లాడే పరిస్థితి మనకు కనిపించింది. 2 రోజుల్లో జరిగినటువంటి మీటింగ్స్లో కూడా పదే దాని గురించే ప్రస్తావించిన పరిస్థితి కనిపించింది. పాతగా ఉన్నటువంటి నాయకుల పేర్లు కూడా ప్రస్తావించిన నేపథ్యంలో జానారెడ్డి పేరు ఖచ్చితంగా తెలంగాణలో ప్రముఖంగా వినిపిస్తుంది. ఆయనే పెద్దన్నగా ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అటు రేవంత్ రెడ్డి పీసీసీ అవడంలో కూడా ముఖ్య పాత్ర పోషించడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. దాని తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో కూడా ఆయన పార్టిసిపేట్ చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. మెయిన్గా కులగణనకు సంబంధించిన దానిపైన కూడా ఆయనకు ఎలాంటి సంబంధం లేకుండా కూడా ఆ మీటింగ్లో ఆయన తీసుకొచ్చి కూడా 2 సార్లు పార్టిసిపేట్ చేసిన సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాల్లో పూర్తిగా అటు ఎమ్మెల్సీ కోల్పోవడం కావచ్చు, రేపు ఆయన ఢిల్లీకి వెళ్తున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్తున్న నేపథ్యం కావచ్చు. ఏమండి, ఇప్పటి నుంచి నాకు ఇంటి పనిలో కొంచెం ఎక్కువ హెల్ప్ చేయండి. ఎందుకు? నీకు జాబ్ దొరికిందా? నాకు నేనే బాస్ అవ్వాలనుకుంటున్నా. ఎలా? బాస్ వాలా బీ ద బాస్. మిగతా ఎమ్మెల్సీకి సంబంధించిన దానిపైన కూడా చర్చ జరుగుతున్న నేపథ్యం కావచ్చు, మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన దానిపైన కూడా చర్చ జరుగుతున్న నేపథ్యంలో భిన్నాభిప్రాయాలు పార్టీలో వినిపిస్తున్న నేపథ్యంలో వాటన్నింటినీ సద్దుమణిగించే విధంగా, వాటన్నింటినీ ఏకతాటిపైకి తీసుకొచ్చే విధంగా జానారెడ్డి ప్రముఖ పాత్ర వహిస్తారనే ఉద్దేశంతో ఆయనకు సన్నిహితంగా ఉన్నటువంటి జానారెడ్డిని కూడా కలవడం జరిగింది. ఇందాక ప్రభాకర్ చెప్పినట్టు ప్రభుత్వంలో కూడా ఆయన పాత్ర కీలకంగా ఉండే అవకాశం కనిపిస్తుంది. దానికి సంబంధించిన ఒక నిర్ణయం కూడా జరిగిపోయిన నేపథ్యంలో ఇటు రేవంత్ రెడ్డి ఎవరైతే ప్రతిపాదిస్తున్నారో ఆ వారిని కూడా కొంతమంది వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో జానారెడ్డి అయితే ఖచ్చితంగా కరెక్ట్గా ఉండి వాళ్ళందరినీ సెట్ చేస్తాడు అన్న ఒక నమ్మకాన్ని కూడా వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో అటు మీనాక్షి చెప్పడం కావచ్చు, ఇటు సీఎం రేవంత్ రెడ్డికి దగ్గరగా ఉన్న నేపథ్యంలో జానారెడ్డికి అయితే ప్రముఖ స్థానాన్ని అటు ప్రభుత్వం కూడా అటు పార్టీ కూడా కల్పిస్తున్న నేపథ్యం మనం చూస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ అశోక్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.